సువిశాలమైన కాకతీయ సామ్రాజ్య ప్రజానీకానికి మహామండలాధీశుడు నమస్సుమాంజుడు. మందలం అనే ప్రదేశంలో సమావేశం కావడానికి ప్రధాన కారణం మా అమ్మాయి రుద్రాంబ 55వ జన్మదినోత్సవ వేడుక. వివాహం అయినా, పిల్లల తల్లి అయినా, ఆ పిల్లలకి కూడా వివాహం చేసిన అటు అత్తవారింట్లో బాధ్యతలు నిర్వహిస్తుంది, ఇటు రాజ్యపాలన విస్తరణ కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. అందుకే నిడదవోలు విషయాధికారి మా అల్లుడు అయిన శ్రీ వీరభద్రుడు గారి ఆశీస్సులతో అతి త్వరలో రుద్రమకి పట్టాభిషేకం చేయాలని సంకల్పించాను. మీ అందరికీ సమ్మతమే కదా? సమ్మతమే, సమ్మతమే, సమ్మతమే. జై హో రుద్రమాంబకి, జై హో కాబోయే మహారాణికి, జై హో గణపతి దేవ, మండలాధీశ్వర, జై హో, జై హో. అమరావతి మండల ప్రజానికానికి, మడదం గ్రామస్తులకి వందనం. వేదిక మీదనున్న మహామండలేశ్వరులు మా తండ్రి గారు మహారాజశ్రీ గణపతి దేవులం గారికి, కాకతీయ సామ్రాజ్య గజసేనాని శ్రీ జాయాప సేనాని గారికి, ఇంకా వివిధ జిల్లాలకు చెందిన విషయాధిపతులకు, ముఖ్యంగా నా పతిదేవుడు నిడదవోలు విషయాధిపతులు అయిన శ్రీ 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 వీరభద్రులం గారికి ప్రణామాలు. తెలుగు సామ్రాజ్యం విస్తరిల్లుతోంది. మన భాష, పలుకు, తీరు పలు మండలాల్లో పలు తీరులుగా ఉన్న తెలుగు భాష, తెలుగు వారి పౌరుషం, శక్తి ఎల్లెడలా విస్తరిల్లుతోంది. ఈరోజు నా జన్మదిన వేడుకలు జరిపించడానికి మన మండలాధీశుల నుంచి కొన్ని వరాలు కోరుకున్నాను. ఆ వరాలు నన్నే ప్రకటించమన్నారు మా తండ్రి గారు. ఆ వరాలు నా కోసం కాదు, మీ కోసం, మీ సంక్షేమం కోసం. అవి విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. ఇప్పుడున్న వైద్యశాలలతో పాటు మహిళా మరణాలు తగ్గించడానికి ప్రసూతి వైద్యశాలలు విస్తృతపరచాలి. అది నేను అడిగిన వరాలు. నాన్నగారు సంతోషంగా అంగీకరించారు. దీని నిర్వహణ కోసం ఈ మండలంలోని 8 గ్రామాల ఆదాయం పూర్తిగా వాటి కోసమే వినియోగించాలని అభ్యర్థిస్తున్నాను. వారు సహృదయంతో అంగీకరించారు. జయ హో రుద్రమాంబ, జయ హో రుద్రమాంబ, జయ హో మహామండలేశ్వర, జయ హో మహామండలేశ్వర, జయ హో, జయ జయ హో. నిన్నంటుతున్న హర్షధ్వానాలు, మీ ఆనందం చూశాక మహామండలేశ్వరుడు శుభవార్త ప్రకటించారు. భారతి కాలంలో రుద్రమాంబని కాకతీయ సామ్రాజ్యానికి మహారాజును చేస్తానని భరత ఖండంలో రాజ్య పరిపాలన చేసిన తొలి నారీమణిగా రుద్రమాంబ పేరు చరిత్రలో లిఖించబడుతుంది. జయ హో